చివరి వీడియోలో మనం ఇవి ఎలా చేయాలో చర్చించాము. 1. మల్టీమీటర్ను ఉపయోగించి ఎల్విడిటి కాయిల్ ని పరీక్షించడం. 2. సిఆర్ఓను ఉపయోగించి అవుట్పుట్ వోల్టేజ్ ను కొలవడం. దాంతో పాటు ఈ రోజు వీడియోలో మనం స్థానభ్రంశంని ఎల్విడిటిని ఉపయోగించి సూచికతో ఎలా కొలవాలో చర్చించబోతున్నాం. విధానము. టాస్క్ 1. సూచికతో ఎల్విడిటిని ఉపయోగించి స్థానభ్రంశం కొలవండి. స్టెప్ 1. ఎల్విడిటి కాయిల్స్ ను ఎల్విడిటి సిగ్నల్ కండిషనర్, ఇండికేటర్ లేదా ట్రైనర్ కిట్ కి కనెక్ట్ చేయండి. ఎల్విడిటీల కోసం సిగ్నల్ కండిషనర్లు సాధారణంగా ట్రైనర్ కిట్ లోని ఉత్తేజిత వోల్టేజ్ ఇన్పుట్ గ్రౌండ్ మరియు డిఫరెన్షియల్ అవుట్పుట్ సిగ్నల్ కోసం లేబుల్ చేయబడిన టెర్మినల్స్ లేదా కనెక్టర్లను కలిగి ఉంటాయి. స్టెప్ 2. సూచించిన స్కేల్ ప్రకారం కోర్ ని ఎల్విడిటికి మధ్యలో లేదా 0 స్థానంలో ఉంచండి. చేతితో సున్నితంగా కోర్ ని మధ్యస్థానం వైపు తరలించండి. దీనిని బలంగా గాని అధిక ఒత్తిడి గాని పెట్టి చేయకూడదు, ఎందుకంటే ఇది ఎల్విడిటిని పాడు చేస్తుంది లేదా దాని అమరికను ప్రభావితం చేయగలదు అని జాగ్రత్త వహించండి. స్టెప్ 3. జీరో నాబ్ ని సర్దుబాటు చేసి డిస్ప్లేను 0గా చేయండి. ఎల్విడిటి ట్రైనర్ కిట్ లో జీరో సర్దుబాటు నియంత్రణలు లేదా నాబ్లను గుర్తించండి. ఎల్విడిటి అవుట్పుట్ సిగ్నల్ ను సర్దుబాటు చేయడానికి డిస్ప్లే మీద 0 వచ్చే వరకు జీరో సర్దుబాటు నాబ్ ని ఉపయోగించండి. అధిక ప్రవాహం లేదా తప్పుగా అమర్చడాన్ని నివారించడానికి జాగ్రత్తగా నాబ్ ను మెల్లగా తిప్పండి. జీరో నాబ్ ని సర్దుబాటు చేసిన తర్వాత ఇన్పుట్ స్థానభ్రంశం లేదా కోర్ యొక్క కదలిక లేనప్పుడు డిస్ప్లే 0ని రీడ్ చేస్తుందని ధృవీకరించండి. స్టెప్ 4. ఎల్విడిటి కోర్ ను స్టెప్ కు 5 మిల్లీమీటర్లకు పెంచుతూ ముందుకు కదలండి. మీరు మొత్తం 20 మిల్లీమీటర్ల స్థానభ్రంశం చెందే వరకు ఎల్విడిటి కోర్ ను 5 మిల్లీమీటర్లు పెంచుతూ ముందుకు నెడుతూ కొనసాగించండి. ప్రతి 5 మిల్లీమీటర్ల పెంపు తర్వాత ఎల్విడిటి ట్రైనర్ కిట్ లో ప్రదర్శించబడే అవుట్పుట్ రీడింగ్ ను గమనించండి. ఈ రీడింగ్ దాని ప్రారంభ స్థానం నుండి ఎల్విడిటి కోర్ యొక్క స్థానభ్రంశంకు అనుగుణంగా ఉంటుంది. ఎల్విడిటి కోర్ ముందుకు అంటే ప్రారంభ స్థానం 0 నుండి దూరంగా పంపినప్పుడు అవుట్పుట్ సిగ్నల్ సాధారణంగా పెరుగుతుంది. ఎల్విడిటి ట్రైనర్ కిట్ పై ప్రదర్శించబడే అవుట్పుట్ వోల్టేజ్ లేదా సిగ్నల్ కోర్ 0 స్థానం నుండి దూరంగా కదులుతున్నప్పుడు పెరుగుతుంది. స్టెప్ 5. ఎల్విడిటిలోని కోర్ ని మధ్యస్థానానికి తిరిగి తీసుకురండి. స్టెప్ 6. ఎల్విడిటి కోర్ ను అపసవ్య దిశలో పెంచుతూ ప్రతిసారి 5 మిల్లీమీటర్ల వెనుకకు తీసుకురండి. ప్రతి 5 మిల్లీమీటర్ల తగ్గింపు తర్వాత ఎల్విడిటి ట్రైనర్ కిట్ తో ప్రదర్శించబడే అవుట్పుట్ రీడింగ్ ను గమనించండి. మీరు మొత్తం స్థానభ్రంశం -20 మిల్లీమీటర్లు అపసవ్య దిశలో 20 మిల్లీమీటర్లు స్థానభ్రంశం సూచించే వరకు 5 మిల్లీమీటర్లు పెంచుకుంటూ ఎల్విడిటి కోర్ ను అపసవ్య దిశలో తరలించడం కొనసాగించండి. స్టెప్ 7. ప్రతి 5 మిల్లీమీటర్లు తగ్గుతున్న కోర్ స్థానభ్రంశానికి సంబంధించిన అవుట్పుట్ రీడింగ్లను నమోదు చేయండి. దానికి వ్యతిరేకంగా ఎల్విడిటి కోర్ ను వెనుకకు అంటే ప్రారంభ స్థానం 0 వైపు తరలించడం వలన అవుట్పుట్ సిగ్నల్ సాధారణంగా తగ్గుతుంది. ఎల్విడిటి ట్రైనర్ కిట్ పై ప్రదర్శించబడే అవుట్పుట్ వోల్టేజ్ లేదా సిగ్నల్ కోర్ 0 స్థానం నుండి దూరంగా కదులుతున్నప్పుడు తగ్గుతుంది. రీక్యాప్. మనము ఈ వీడియోలో సూచికతో ఎల్విడిటిని ఉపయోగించి స్థానభ్రంశం ఎలా కొలవాలో చర్చించాము.